హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి 4. ఒకటి లాస్, 3 ప్రాఫిటబుల్. అండ్ ఈ ఒక్క లాస్ ని, ఈ 3 ప్రాఫిటబుల్, ప్రాఫిట్ కన్నా ప్రాఫిట్ ని ఇవాళ గెయిన్ చేశాయి. ఎలా గెయిన్ చేశాయి అంటే, ఇవాళ మార్కెట్ లో 2 ట్రేడ్స్ నావి యావరేజ్ అయ్యాయి. యావరేజ్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. దాని తర్వాత లాస్ట్ ట్రేడ్ అనేది నేను యాజ్ ఎ బెనిఫిట్ లో తీసుకున్నాను. అండ్ హీరో ట్రేడ్ లో లాస్ అయినా మిగతా ట్రేడ్స్ లో ప్రాఫిట్ అయినందుకు ఎంత ప్రాఫిట్ అయింది కూడా ఇవాళ మీకు చెప్తాను. పాయింట్స్ కూడా మీ అందరికి ఇప్పుడు నేను చూపిస్తాను. మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అవైలబుల్ ఉంది. మీరు మన డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోని క్లిక్ చేసి జాయిన్ చేసి మీరు చూడొచ్చు. ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఆ డౌట్ ఏంటి అంటే, ఈ బ్రదర్ ట్రేడ్ తీసుకుంటున్నాడు కదా, ట్రేడ్స్ పోస్ట్ చేస్తున్నాడు కదా, ఆ పోస్టింగ్ లో ట్రేడ్స్ రైటా రాంగా, ఇతను ఫేక్ అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మీరు కూడా వీడియో చూస్తున్నారు, మీకు కూడా డౌట్ ఉండొచ్చు. సో మీరు ఏం చేయాలి అంటే, సింపుల్ గా ఈ టైం కి, ఇక్కడ టైం ఉంది కదా, ఈ టైం కి ఈ ట్రేడ్ దొరికిందా లేదా, దాని తర్వాత నేను చెప్పినప్పుడు అక్కడ యావరేజ్ జరిగిందా లేదా, మీరు సింపుల్ గా స్ట్రైక్ ప్రైస్ కొడితే 53,800 పిఈ మీ డిమాట్ అకౌంట్ లోనో ట్రేడింగ్ వ్యూ లోనో కొడితే స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినప్పుడు అప్పుడు మీరు దాని లోపల 1 మినిట్ క్యాండిల్ చార్ట్ పెట్టుకొని చూడండి ఆ టైం కి ఆ ట్రేడ్ దొరికిందా లేదా. దాని 2 మినిట్స్ తర్వాత అయినా కానివ్వండి, దొరికిందా లేదా మీ అందరికి అర్థమైపోతుంది. ఓకేనా అండి. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ 27 పాయింట్స్, 760లో కొన్నాను. దాని తర్వాత 580లో యావరేజ్ చేశాను. 670లో ప్రాఫిట్ బుకింగ్ చేశాను. 697లో ఎగ్జిటెడ్. అండ్ 27 పాయింట్స్ దొరికాయి. బట్ అకార్డింగ్ టు మై దిస్ 27 పాయింట్స్ ఆర్ 54 పాయింట్స్. 54 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ యావరేజ్ తో కలిపి. ఇది ఇది ఎంత అంటే 31 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇది కూడా యావరేజ్ జరిగింది, అది ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఇది వచ్చేసి బెనిఫిట్ లో తీసుకున్న ట్రేడ్, ఆర్డర్ బ్లాక్ దగ్గర బెనిఫిట్ లో తీసుకున్న ట్రేడ్. అండ్ ఇది వచ్చేసి హీరో జీరో ట్రేడ్ ఎలా అంటే, నేనైనా కానివ్వండి మీకైనా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మన దగ్గర 1,00,000 క్యాపిటల్ ఉంది, మీరు 5% యూజ్ చేయాలి. మీ దగ్గర 10,000 ఒక 50,000 క్యాపిటల్ ఉంది, మీరు 5% యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క లాట్ కూడా దొరకదు కాబట్టి. ఓకేనా. మీ దగ్గర 5 lakhs క్యాపిటల్ ఉంది, మీరు 5% యూజ్ చేయండి. 10 lakhs క్యాపిటల్ ఉంది, మీరు 5% యూజ్ చేయండి. జీరోకి ఎప్పుడైనా కానివ్వండి కంప్లీట్ క్యాపిటల్ అనేది పెట్టరు. నేను కూడా ఎవరికి సజెస్ట్ చేయను పెట్టండి అని. ఓకేనా అండి. సెకండ్ వచ్చేసి జీరో ట్రేడ్ లో ఎప్పుడైనా 5% క్యాపిటల్ కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. 25,000, 50,000, 40,000 బిలో మీది క్యాపిటల్ ఉంటే అసలు మీరు జీరో ట్రేడే చేయొద్దు. ఓకేనా అండి. సో ఇవాళ ఈ ట్రేడ్స్ కి రీజన్ ఏంటి అండ్ ఎందుకు నాకు ప్రాఫిట్ బుకింగ్ అయింది మీకు క్లియర్ గా చెప్తాను. ఇవాళ మార్కెట్ లో ఏం జరిగింది అంటే, మార్కెట్ లో 2 ఇండైరెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఒక ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసి ఇది, సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర నాకు ఇండిసిజన్ క్యాండిల్ అనేది ఇక్కడ కనిపించింది. అండ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఫాలింగ్ మార్కెట్ లో లేకపోతే రైజింగ్ మార్కెట్ లో ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయితే దాని మీనింగ్ ఏంటి అంటే, సూన్ టు బి మార్కెట్ ఫాల్, అంటే మార్కెట్ సూన్ ఫాల్ చేయబోతుంది అన్నట్టు దాని మీనింగ్. సో మీరు ట్రేడ్ ఇక్కడైనా తీసుకోవచ్చు. ఆ ఫాలింగ్ మార్కెట్ లో ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ ఉన్న మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో నేనేం చేశాను అంటే, నో సప్లై క్యాండిల్ ఇక్కడ వచ్చింది, నో సప్లై క్యాండిల్, కంప్లీట్లీ నో సప్లై క్యాండిల్ అక్కడ ఫామ్ అయింది. సో నేనేం చేశాను, ఆ నో సప్లై క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళినా నాకేం ప్రాబ్లం కాలేదు. కిందికి వచ్చింది, మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ ఇచ్చింది. బట్ నేను వెయిట్ చేశాను ప్రాపర్ ప్రాఫిట్ కోసం. బట్ ప్రాఫిట్ అది దొరకలేదు. మళ్ళీ రేజ్ అయితే నేనేం చేశాను, సో బెటా నువ్వు ఇలా చేస్తావా, సో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ అయింది కాబట్టి మళ్ళీ యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. సో నేనేం చేశాను, ఇక్కడ మార్కెట్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేసింది, ఆర్డర్ బ్లాక్. అండ్ ఇది నేను నా ట్రేడ్ లో కూడా చెప్పాను. ఇక్కడ మీరు చూడండి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ కింద రాస్తుంది, ఇక్కడ జరిగింది, ఫామ్ అయ్యింది. అందుకే ఇక్కడ నేను పీ ట్రేడ్ తీసుకున్నాను అని చెప్పాను, బెనిఫిట్ లో తీసుకున్నానని చెప్పాను కదా. ఇది బెనిఫిట్ లో తీసుకున్న ఆర్డర్ బ్లాక్ పీ ట్రేడ్. పీ ట్రేడ్ ఇండికేట్ సెల్ సైడ్
అండ్ మార్కెట్ లో సెల్లింగ్ జరిగింది, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగే మార్కెట్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ 2 ట్రేడ్స్ లో యావరేజ్ చేశాను. దాని తర్వాత ఒక ట్రేడ్ లో 100 పాయింట్స్ డైరెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నాను. అండ్ మనము యూజ్ చేసేది ఓన్లీ 5% క్యాపిటలే కాబట్టి ప్రాఫిట్ వచ్చేసి నాకు 25,000 అయినా 30,000 అయినా నాకు పోయింది ఓన్లీ 5,000. దేంట్లో? సెన్సెక్స్ లో. ఓకేనా? సో మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను, మీరు నిఫ్టీ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, సెన్సెక్స్ అయినా కానివ్వండి, స్ట్రిక్ట్లీ మీరు చెయ్యాలనుకుంటే ఈ రోజు ట్రేడ్ చేయండి. పర్సనల్ గా మీరు ఓన్ గా చేయాలి అనుకున్నా మీరు ఏం చేయాలి అంటే ఓన్లీ 5% యూజ్ చేయాలి, లేకపోతే యూజ్ చేయకండి. ఈ రోజు ట్రేడ్ చేయకపోతే ఏం కాదు కదా. ఇట్స్ ఎ లక్. వస్తే 5% కి 5% మనకు కలిసి వస్తుంది, అంటే 100% కలిసి వస్తుంది. పోతే 5,000, వస్తే 10,000. అలా ప్రాపర్ అనాలిసిస్ పెడితేనే ట్రేడ్ చేయాలి. ఈ నెలలో నేను ఇచ్చిన హీరో ట్రేడ్లు 9, తీసుకున్నవి కూడా 9. ఒకటి స్టాప్ లాస్ అయింది, అన్ని 100% రిటర్న్ ఇచ్చాయి నాకు. సో ఐఎమ్ గుడ్, ఐఎమ్ ప్రాఫిటబుల్. ఓకే. సో ఇప్పుడు ఓకే, రేపైతే హాలిడే. ఎల్లుండి ఏంటి అంటే సింపుల్ గా మార్కెట్ లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మనము గ్యాప్ అప్ అనాలిసిస్, గ్యాప్ డౌన్ అనాలిసిస్ అనేవి కంప్లీట్ ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి నా దగ్గర, పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే అవి నేను పంపించేస్తాను. మీరు డీటెయిల్డ్ గా దాని మీద పని చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూసుకుంటే ఫ్రైడే మార్కెట్ వచ్చేసి ఇట్స్ ఏ కంప్లీట్ ఇండిసిజన్ మార్కెట్ కావచ్చు. బికాస్ మార్కెట్ మల్టిపుల్ టైం ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరనే ఉంది. మల్టిపుల్ టైం ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ మనకు బ్రేక్ చేసింది కాబట్టి యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగానే మల్టిపుల్ టైం పనిచేసింది. ఇవాళ కూడా ఇదే పాయింట్ దగ్గర నాకు ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది, ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్, 2 ఆర్డర్ బ్లాక్లు ఇచ్చింది. కనిపించిందా? 2 ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఆ ఆర్డర్ బ్లాక్ అనేది ఇండిసిజన్ ఆర్డర్ బ్లాక్. దట్స్ వై ఐ మేడ్ ఏ ప్రాఫిట్. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మేజర్ కదా. సో ఇది మనకి ఎలా పనిచేస్తుంది అంటే 54,180 ఎలా పనిచేస్తుంది అంటే స్ట్రాంగెస్ట్ బ్రేక్అవుట్ అండ్ వీకెస్ట్ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఒక్క లెవెల్ అనేది మనకు చాలా ఫోకస్ లో పెట్టుకోవాలండి. ఓకే. అండ్ సెకండ్, ఒక్క నిమిషం అండి. నా దగ్గర కరెంటు పోయింది. నేను వైఫై అటాచ్ చేస్తున్నాను. ఇది ఎడిటింగ్ లో తీయొచ్చు, బట్ మళ్ళీ అంత ఎడిటింగ్ చేయాలి అంటే ఆల్రెడీ టైం అయిపోయింది రికార్డింగ్ కి. లేట్ రికార్డింగ్ చేస్తున్నాను నేను. సో ఈ వీడియోని కంప్లీట్ గా డైరెక్ట్ గా కంప్లీట్ చేసేస్తాను. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది కదా, ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది మనకు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఐదర్ మార్కెట్ లో సెల్లింగ్ వచ్చినా 23,041 అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళే రావాలి, కానీ వేరే లెవెల్స్ అనేవి మార్కెట్ లో లేవు. బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే ఇట్స్ ఎ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ లో ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే ఫామ్ కాదు. అండ్ ఇప్పుడు నేను సెన్సెక్స్ చూసుకున్నా, సెన్సెక్స్ లో కూడా సేమ్ నిఫ్టీ లాగానే ప్రీవియస్ రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ సెకండ్ ఇండైరెక్ట్ పాయింట్ అండ్ థర్డ్ ఇండైరెక్ట్ పాయింట్. దీని లోపల మేజర్ ఏంటి అంటే ఈ పాయింట్స్ అండ్ ఈ పాయింట్. దీన్ని తప్పించి వేరే లెవెల్స్ అనేవి మార్కెట్ లో లేవు. ఈ 2 లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ లో మనం నెక్స్ట్ ఫోకస్ చేద్దాం, లేకపోతే చేయొద్దు. సో ఏమైనా ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ ఉండండి. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.